భోగభాగ్యాలతో భోగి, సిరి సంపదలతో సంక్రాంతి, కనువిందుగా కనుమ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం వారి సంక్రాంతి శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో అధికార కూటమి నాయకులకు వైసీపీ నాయకులకు మధ్య మరోమారు మాటల యుద్ధం మొదలైంది. జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధి పూర్తిగా గత వైసీపీ అధికారంలో ఉండగా జరిగిందేనని వైసీపీ కౌన్సిలర్ మరియు వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్డు, శ్రీనివాసపురం రోడ్డు, పార్క్ రోడ్డు, సుబ్బంపేట రోడ్డు ఇలా మొత్తం పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించామని, అంతేకాకుండా 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా తమ ప్రభుత్వంలోనే ప్రారంభించామని అంజీ తెలిపారు. దీనికి టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కౌన్సిలర్ రమాదేవి కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి గురించి వైసీపీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సొంత వైసీపీ కౌన్సిలర్ల వార్డులో అభివృద్ధి చేయడం లేదని, కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్ పోసుకున్న సంగతి మర్చిపోయారా అని గుర్తు చేశారు. కూటమి నాయకుల పట్ల నోరు జారితే ఇబ్బందులు పడతారని నేరుగా హెచ్చరించారు. మున్సిపాలిటీ నిధులతో మాత్రమే పట్టణ అభివృద్ధి జరిగిందని, చైర్మన్ సొంత డబ్బులు కాదని కౌన్సిలర్ కరటూరి రమాదేవి అన్నారు. బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, పట్టణ బీజేపీ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ సెంట్రల్ ఫండ్స్తో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించడం, రోడ్లు బాగు చేయడం జరుగుతుందని, అలాగే గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బులియాగెడ సుబ్రహ్మణ్యం, కర్ణం రాంబాబు పాల్గొన్నారు. మార్చి 18తో మా పదవికాలం ముగుస్తుంది. ఈ 5 ఏళ్ళలో మేము చేసిన అభివృద్ధి కొత్త శ్రీరామ స్వామి దగ్గర నుంచి లక్ష్మీనారాయణ దాకా బీటీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర నుంచి శ్రీనివాసపురం జంక్షన్ దాకా బీటీ రోడ్డు 40 లక్షల రూపాయలు వేయడం జరిగింది. అలాగే సుబ్బంపేట రోడ్డు కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లలితమ్మ గుడి దాకా మేము వేయడం జరిగింది. ఇప్పుడు అలాగే చైర్మన్ గారు లలితమ్మ గుడి దగ్గర నుంచి బైపాస్ వరకు, అలాగే పాతది లలితమ్మ గుడి దగ్గర నుంచి ఇక్కడ శ్రీనివాసపురం రోడ్డు వరకు కూడా మళ్ళీ ఒక లేయర్ వేయడం జరిగింది. అలాగే బుట్టాయిగూడెం రోడ్డు వేయడం జరిగింది. అలాగే శ్రీనివాసపురం రోడ్డు వేయడం జరిగింది. అలాగే కోర్టు రోడ్డు వేయడం జరిగింది. అలాగే మన అల్లూరు సీతారామరాజు దగ్గర పార్క్ కూడా వేయడం జరిగింది. ఏదైతే ఈ వైసీపీ కౌన్సిలర్ చెప్తున్నారో, ఇదే వైసీపీ కౌన్సిలర్ 9వ వార్డు కౌన్సిల్ సమావేశంలో మా వార్డులో ఏం అభివృద్ధి జరగట్లేదు, ఏమీ జరగట్లేదని చెప్పని కౌన్సిల్ సమావేశంలోనే పెట్రోల్ పోసుకోవడం వాస్తవం కాదా? అలాగే 19వ వార్డు కౌన్సిలర్, ఎస్టీ కౌన్సిలర్ ఆవిడి మనోవేదనతోటి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి మాకేం అభివృద్ధి జరగట్లేదు ఊరు వదిలి వెళ్ళిపోవడం వాస్తవం కాదా? అట్లాగే 21వ వార్డు కౌన్సిలర్ ఇట్లాగా చెప్పుకుంటా పోతే మీ కౌన్సిల్ సమావేశంలో మీ కౌన్సిలర్సే మీ పాలన అంత బాగుంటే మీ కౌన్సిల్ సమావేశంలో మీ కౌన్సిల్ సభ్యులే ఎంతమంది రోజు ప్రతి మీటింగ్లోనూ ఒక కౌన్సిలర్ ఎంత ఆవేదన చెందుతున్నాడో మీరే తెలిసి చెప్పాలి. అలాగే మీరు గ్రాంట్ చేసిన 35 లక్షల రూపాయల గ్రాంట్ 4వ వార్డు జనసేనలోకి మీరు గ్రాంట్ చేస్తే, ఏదైతే మీ నాయకులందరూ మిమ్మల్ని అందరినీ టార్చర్ పెట్టి ఆ గ్రాంట్ని ఇచ్చిన శాంక్షన్ చేసిన దాన్ని మళ్ళీ మీరు వచ్చి తీర్మానం క్యాన్సిల్ చేసి వెళ్ళలేదా? ఏమండి అంజి గారు, మీకు తెలుస్తలేదా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసండి. మీరేదో చెప్పుకుంటా పోతున్నారు, కానీ ప్రజలందరూ చూస్తున్నారండి. అన్ని రకాలుగానే ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు ఏదైనా మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పని మేము తెలియజేస్తూ, ఇంకొకసారి కూటమి ప్రభుత్వాన్ని కానీ, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులను కానీ, అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ, గౌరవ ఎంపీ గారిని కానీ ఏదన్నా మాట్లాడితే కనుక మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తూ, మేము మీకు మీరు రండి, ఏదన్నా ఉంటే డైరెక్ట్ డిబేట్ పెట్టుకుందాం. మీరు చేసింది ఏంటో మేము చేసింది ఏంటో డైరెక్ట్ డిబేట్ పెట్టుకుందాం. అప్పుడు చెప్దామండి. ఏదన్నా ఉంటే ఏదైనా ఇట్లాగా ఏదో లేనిపోని ప్రగల్భాలు ఒక సొంత సోషల్ మీడియా పెట్టుకుని, సొంత మీడియా ఇది చేసుకుని గొప్పలు చెప్పుకోవడం కాదండి. ఇవన్నీ తెలుసుకుని ప్రజలు చూస్తున్నారన్నీ కూడా మన గురించి ఏంటో మనం ఏంటో. ప్రతి రోడ్డు తీర్మానం చేసే అధికారం చైర్పర్సన్ గారికి ఉంది. చైర్మన్, కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేస్తేనే ఏ రోడ్డు అయినా ఏ బిల్లులైనా అవుతుంది. ఎమ్మెల్యే చెప్తాను, సీఎం గారు కూడా మాకు రిక్వెస్ట్ పంపించారు. ఏది అన్నా క్యాంటీన్ గురించి. అన్నా క్యాంటీన్కి రిక్వెస్ట్ పంపితే మేము మళ్ళీ మున్సిపల్ నిధుల నుంచి అన్నా క్యాంటీన్ డబ్బులు ఇచ్చాను తప్ప, ఆయన స్పెషల్గా సీఎం గారు కూడా జంగారెడ్డి కూడా ₹1 తీసుకురాలే. ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఈ పట్టణానికి ₹1 తీసుకురాలే. ఈ 5 సంవత్సరాల కాలంలో చైర్మన్
చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులతో ఈ పట్టణాన్ని రూపురేఖలు మార్చాం. మీకు దమ్ముంటే ఇక ఇంకా చాలా రోడ్లు మన మసీద్ సెంటర్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా ఎంత అధ్వానంగా ఉందో 18 నెలల కాలం అయింది, అయినా కూడా ఇప్పుడు వరకు అది రోడ్డు ప్రారంభించలే. అలాగే ఎండి ఆఫీస్ కాడ నుంచి బైపాస్ వరకు రోడ్డు నానా అధ్వానమైన పరిస్థితి. ఇవాళ ₹1 నిధులు తీసుకురాకపోగా మేము చేసిన అభివృద్ధిని మీరు వచ్చి మీ క్రెడిట్ కింద చెప్పుకుంటానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మున్సిపల్ బోర్డు వైసీపీకి అధికారమే ఉండే. అలాగే 14-19 తెలుగుదేశానికి అధికారం ఇస్తే ఏ విధంగా డెవలప్ చేశారు, 2021 నుంచి 26 వరకు వైసీపీకి అధికారం ఇస్తే ఏ విధంగా డెవలప్ చేశారనేది పట్టణ ప్రజలు బేరీజు వేసుకోండి. ఎవరైతే ముప్పిడి అంజయ్ గారు మున్సిపాలిటీ మొత్తం మేమే చేసాము, జంగారెడ్డిగూడెం డెవలప్మెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే 2019 నుంచి 24 లోపల ఎమ్మెల్యే నిధులు ఏమన్నా వచ్చినాయా, లేకపోతే ఎంపీ నిధులు వచ్చినాయా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ ఏమైనా నిధులు తీసుకొచ్చారా, ఏమి తీసుకొచ్చారో ఒకసారి మీరు చర్చకు సిద్ధమైతే రండి, చర్చించుకుందాం కూర్చుని. అంతేకాకుండా ప్రజల పన్నులు కట్టిన డబ్బులతో మాత్రమే రోడ్లు వేయటం జరిగింది. అంతేగాని చైర్మన్ గారి ఇంట్లోంచి డబ్బులు తెచ్చో, ముప్పిడి అంజయ్ గారి ఇంట్లోంచి డబ్బులు తెచ్చో, లేకపోతే కౌన్సిలర్స్ ఎవరో తీసుకొచ్చో ఎవ్వరూ వేయలేదు. అంతేకాకుండా డెవలప్మెంట్ అనేది మేము చేసామన్నారు. ఏం డెవలప్మెంట్ చేశారు? వైసీపీ హయాంలో స్టేట్ మొత్తం రోడ్లు బీభత్సంగా ఉండేవి. ఎవరైనా యాక్సిడెంట్లు అయితే అన్నీ కూడా 80% యాక్సిడెంట్లు అన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్లో ఖాతాలోకి వెళ్ళే సిస్టమ్ అప్పుడు. అంతేకాకుండా కూటమి గవర్నమెంట్ రాగానే అమరావతి చెట్లు నరకడం దగ్గర నుంచి మొత్తం డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయినాయి. పేదవాళ్ళు ఈరోజు అక్కడ వెళ్తే మేము హ్యాపీగా ₹5కి పప్పు, కూర, చట్నీ, పెరుగు అన్నీ వేసుకుని అన్నం తింటున్నామని చెప్తున్నారు. మీ గవర్నమెంట్లో ఏం చేశారో ఒకసారి చెప్పండి. మందులో కూడా బయట అమ్మడానికి కార్డు తప్పితే ఏమీ ఎలవ లేని పరిస్థితి. క్యాష్ స్టోరేజ్ అయింది. అవి పాట కూడా పెట్టాలి. అసలు ఎంత డబ్బులు వచ్చినాయి, ఏమైనాయో కూడా తెలియదు. అంతెందుకు జంగారెడ్డిగూడెంలో చూద్దామండి. మీ ముందు మాట్లాడే మాటలు వినొద్దు, మీ వెనకాల ప్రజలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకోండి. అసలు ఎంత కరప్షన్ జరుగుతుంది ఏంటన్నది మీ వెనకాల మాట్లాడుతున్నారు. ఎదురుగుండా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు చాలా మంచోళ్ళు అంటారు. మన వెనకాల ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి ముందు. ఇంతేకాకుండా మా కూటమి ప్రభుత్వం వచ్చాకనే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కలిసి సుబ్బంపేట రోడ్డు అవనివ్వండి, శ్రీనివాసపురం రోడ్డు అవనివ్వండి, ఇవన్నీ శంకుస్థాపనలు చేయటం అన్నీ జరిగినాయి. అంతేకాకుండా మొన్న ఆయుష్మాన్ భారత్లో భాగంగా పిహెచ్ ఓపెన్ అయితే అక్కడ కూడా మీ కౌన్సిలర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు ఇచ్చారని మాట్లాడడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 50 లక్షలు ఇచ్చారు. మీరు ఎవరో పుట్టిన పిల్లలకి మేము తల్లిదండ్రులు అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడి నుంచి అయినా డబ్బా కొట్టుకోవడం మానేసి నిజాలనేవి ప్రజలకు తెలియజేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే 2 హెల్త్ సెంటర్లు కట్టడం జరిగింది. 2 హెల్త్ సెంటర్లు ఎవరో హయాంలో కట్టారు? వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పిహెచ్సీలు కట్టాలి, విలేజ్ క్లినిక్లు కట్టాలి, ప్రజలందరికీ వైద్యం అందుబాటులో రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వంలో మేమందరం అప్పుడు ఆయన సపోర్ట్ చేసాం కాబట్టి సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి కట్టాం పిహెచ్సీలు. మీరు కూడా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, కూటమంతా ఏర్పడైంది కాబట్టి హెల్త్ సెంటర్లు కట్టండి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు నెరవేర్చండి. అంతేగాని మేము కట్టినట్టు రిబ్బన్ కట్ చేసి మళ్ళీ మోడీ గారు అంటే మోడీ గారి నిధులు మేము తీసుకొచ్చి కట్టాం. మీరు కూడా మీ దమ్ముంటే మీరు కూడా తీసుకురండి. ఇవాళకి 20 నెలలు అయ్యింది. ఇప్పుడు వరకు జంగారెడ్డిగూడెం పట్టణానికి ₹10 తాగాలి. ప్రజలకి స్పష్టంగా తెలియచెప్పాల్సిన అంశం ఏంటంటే మున్సిపాలిటీల్లో యునైటెడ్ ఫండ్స్, టైడ్ ఫండ్స్ అని ఉంటాయి. యునైటెడ్ ఫండ్స్ అంటే కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్స్ని లోకల్ అవసరాలకి, రోడ్లకి, వాటికి వాడుకోవచ్చు. టైడ్ ఫండ్స్ అంటే మనకి మంచినీళ్ళు కానీ, తర్వాత కుళాయిలు కానీ ఇట్లాంటి అవసరాలకి ప్రపోజల్స్ పెడతారు. దాంట్లో కూడా కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ అని వాడుకుంటున్నారు. మనకి 2021-26లో ఆంధ్రప్రదేశ్కి 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చినాయి. అందులో ఒక్క 2024-25 సంవత్సరానికి 454 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. 4.4% ఆధారంగా జంగారెడ్డిగూడానికి
3,50,00,000 రూపాయల నిధులు జంగారెడ్డిగూడెంకి వచ్చినాయి. ప్రజలకు చాలా స్పష్టంగా తెలియాల్సిన అంశం ఏంటంటే క్రైటీరియా ఉంటుందండి. టైడ్ ఫండ్స్, యునైటెడ్ ఫండ్స్, టైడ్ ఫండ్స్, దాంట్లో కేంద్రం నుంచి వచ్చే వాటా, ఆ వాటాలో రాష్ట్రానికి 450 కోట్లు వస్తే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి దగ్గర 300 కోట్లు వచ్చినాయి. ఏం చేశారు ఈ 300 కోట్లు అంటే, మీరు ఆ రోడ్లు ఇన్కంప్లీట్ చేశారు, చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం 2014-19లో మేమే కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, 19లో మీరు వచ్చారు, మళ్ళీ 24లో మేము అధికారంలోకి వచ్చాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏవైతే సుబ్బంపేట రోడ్డు కానీ శ్రీనివాసపురం రోడ్డు కానీ మీరు కంప్లీట్ చేయలేకపోయారో ఆ డబ్బులతో 75 లక్షలు సుబ్బంపేట రోడ్డు అయినా 70 లక్షల రూపాయలు శ్రీనివాసపురం రోడ్డుకైనా కేంద్ర గ్రాంట్లతో మేము కంప్లీట్ చేయగలిగాం. ఇకపోతే మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది. మ్యాచింగ్ గ్రాంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు పన్నులు కడతారు, ప్రతి ఇంటికి పన్నులు కడతారు, అది రెవెన్యూ అంటారు దానికి, మున్సిపాలిటీలకు వచ్చే రెవెన్యూ. ఆ రెవెన్యూలో నుంచి మీరు బోర్డు మీటింగ్ పెట్టుకొని కేంద్ర గ్రాంట్స్తో కలుపుకొని రోడ్లు శాంక్షన్ చేశారు. అంటే ఇక్కడ పూర్తిగా కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ భాగస్వామ్యం, రాష్ట్రాల్లో తెలుగుదేశము, జనసేన, బీజేపీ అధికారులు ఉన్నాయి కాబట్టి మీరు ఇన్కంప్లీట్, అసంపూర్తిగా చేసిన పనులన్నీ మేము చేసాము. ఇక్కడ ఎవరి జేబుల్లో నుంచి చేయరు. కేంద్ర గ్రాంట్స్, మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే ఈ అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్లో ప్రజలకు ఏం కావాలి, క్యాన్సర్లో కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ హాస్పిటల్కి రాలేకపోతున్నారండి. 100 పడకల హాస్పిటల్ ఉన్నప్పటికీ 2 హాస్పిటల్ శాంక్షన్ చేశారు. ఒకటి పేరంపేట రోడ్లో ఉంది, 2 హైవేలో. ఈ 2 హాస్పిటల్స్లో కూడా ఫుల్లీ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా 90% నిధులు కేంద్రానివే. మీరు ఒక స్థలం మాత్రమే చూపించాలి. ఎక్విప్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా మన ఆయుష్మాన్ భారత్ నుంచే జరుగుతుంది. కాబట్టి నిజంగా మీరు అభివృద్ధి చేస్తుంటే ప్రజలు ఓట్లు వేసేవారు, మీరు వచ్చేవారు. ఇంత ఘోరంగా 11 సీట్లకి ఓడిపోయారు అంటే ప్రజలు మీ పట్ల, మీ భాష కానీ, మీ భావం కానీ, మీరు మాట్లాడేటువంటి సంస్కృతి పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఓడించారు. కాబట్టి ఎగనైనా మేము చెప్పేది ఏంటంటే సౌమ్యంగా మాట్లాడండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మున్సిపాలిటీలో మీరు ఉన్నారు కదా, మీ బాడీలో ఈ 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు ఏంటి, రాష్ట్రానికి మేము ఏం డెవలప్ చేసామో చక్కగా పేపర్ ముందు, వైట్ పేపర్ ప్రజల ముందు పెట్టండి, మేము కూడా తెలుసుకుంటాం. మామిడి తోరణాలతో, పసుపు కుంకుమలతో, ముత్యాల ముగ్గులతో, కలకలలాడే వాకిళ్లతో మీ ఇల్లు ఆనంద నిలయం కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సింహాద్రి మొబైల్స్ జంగారెడ్డిగూడెం వారి సంక్రాంతి శుభాకాంక్షలు.